ఓకే మామ, నిన్న చెప్పినట్టుగా 5 minutes షార్ట్ ఫిల్మ్ కి స్టోరీ రాయాలి. మన దగ్గర ఆల్రెడీ 3 ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి. బట్ ఆ 3 ప్రాజెక్ట్స్ కూడా 35 to 45 minutes డ్యూరేషన్ ఉన్నవి. సో మనం ఫ్రెష్ గా ఒక స్టోరీని స్టార్ట్ చేయాలి. ప్రీవియస్ గా నా దగ్గర కొన్ని స్టోరీ లైన్స్ ఉన్నవి, వాటిలో ఒక డెవలప్ చేయాలని కూర్చున్నా. ఫస్ట్ టైం ఒక స్మాల్ డ్యూరేషన్ 5 minutes స్టోరీ రాయబోతున్నా. చాలా కాంప్లికేటెడ్ అనిపించింది. అంత తక్కువ టైంలో క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసి దాని స్టోరీలోకి ఎంటర్ అయ్యి దానికి కావాల్సింది దాని ప్రాబ్లమ్స్ ని చూపించి ఎలా సాల్వ్ అయిందని మొత్తం చూపించాలంటే, సో ఈ స్టోరీ రాసేటప్పుడు నేను ఒక్కనే ఒక రూమ్ లో కూర్చొని ఫోన్ నెట్ ఆఫ్ చేసుకుని ప్రశాంతంగా ప్రతి థాట్ ని నోట్ చేసుకుంటూ వచ్చాను. నా మెయిన్ థీమ్ ఎలా ఉండాలి అనుకున్నానంటే, ఆ 5 minutes షార్ట్ ఫిల్మ్ కూడా ఎంగేజింగ్ గా ఉండాలి, ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయాలి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి, దట్ ప్రతి ఒక్కరు ఎంటర్టైనింగ్ గా ఉండాలి అని ఆలోచిస్తూ రాశాను. చాలా టైం పట్టింది నాకు ఇది కంప్లీట్ చేయడానికి. 5 minutes షార్ట్ ఫిల్మ్ కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఒక సిచ్యువేషన్ బేస్ చేసుకుని స్టోరీ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ ఎలా క్యారెక్టర్ చేంజ్ వచ్చింది, ఆ క్యారెక్టర్ ఎలా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసింది, ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేసింది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసింది, లైక్ ఇలాంటి పాయింట్స్ తో కొద్దిగా ఎంటర్టైనింగ్ గా, ఆల్సో కొద్దిగా ఎమోషనల్ గా కూడా ఉండేలా రాశాను. స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్స్ తో సీన్ డిస్కస్ చేసేది ఉంటుంది.